పవన్ కళ్యాణ్ నోటి వెంట హైడ్రా ప్రస్తావన రావడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ అవసరమని తాజా వరదలు స్పష్టం చేశాయి. హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేసిన వారి పని పడుతోంది. దానికి మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు లభిస్తోంది. ఇప్పుడు బెజవాడ మునగడంతో హైడ్రా ప్రస్తావన ఏపీలో ఎక్కువగా వస్తోంది. బుడమేరు పొంగడానికి కారణం పెద్ద ఎత్తున జరిగిన ఆక్రమణలే. పవన్ కూడా ఆ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో కూడా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. వరదలతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. మునుపెన్నడూ లేనంత వరద పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోయింది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడలోని సింగ్నగర్ జలమయమయ్యింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు. చాలా మేరకు ఇళ్లన్నీ నీట మునిగాయి. నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా ఇష్టమొచ్చినట్లు జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు పొంగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉంది. హైదరాబాద్లోని హైడ్రా లాంటి వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేసే ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తోంది కరెక్ట్ అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నారు. హైదరాబాద్లో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి ఆశ్చర్యపోయేవాణ్ణని పేర్కొన్నారు. మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం, మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చని అసలు కొట్టకముందు నేను హైదరాబాద్లో చూసేవాడిని. అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా, ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి, ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాం. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. బుడమేరు పొంగి విజయవాడ నీట మునిగింది. ఏపీలోనూ నిబంధనలను పక్కన పెట్టి నిర్మించిన కట్టడాల మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ స్పష్టం చేశారు. అంటే ఉన్న చట్టాలతోనే అక్రమ కట్టడాలను నిర్మూలిస్తారా, లేక కొత్తగా హైడ్రా తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక 2-3 అంటే మన హైడ్రా లాగా ఒక్కటే నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు. ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి. బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే, వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, మన భూములు మనకి భూదాన్ మూమెంట్. అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగా చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఇటీవల విశాఖలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హైడ్రా ప్రస్తావన తెచ్చారు. ఏపీలో కూడా ఆక్రమణలను సరిచేయాలంటే హైడ్రా తరహా వ్యవస్థను తేవాల్సిన అవసరముందన్నారు.
అయితే అదే విశాఖకు తరువాత వచ్చిన మంత్రి నారా లోకేష్ మాత్రం హైడ్రా అవసరం లేదని, ప్రస్తుతమున్న కఠినమైన చట్టాలతోనే ఆక్రమణలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలంటున్నారు. హైడ్రా లాంటి బలమైన వ్యవస్థ ద్వారానే ఆక్రమణల నిర్మూలన, నిరోధం సాధ్యమని నిపుణులంటున్నారు. మున్సిపల్ చట్టాలు ఉన్నా కూడా వాటిలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పరిస్థితిని ఇంతదాకా తెచ్చారని, ఒక సమర్థవంతమైన అధికారికి హైడ్రా లాంటి వ్యవస్థ బాధ్యతలు అప్పగిస్తేనే బుడమేరు లాంటి వాగుల పరిరక్షణ సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.